శైలు గ్రామం చెరువన్నారం మండలం కట్టంగు జిల్లా నల్గొండ. నేను గత 15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. మొన్న 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన ఎంత ప్రలోభాలు పెట్టినా మా చిరుమర్తి లింగయ్య గారు మాజీ ఎమ్మెల్యే మేము పోకుండా పార్టీ కోసం ఆర్నిశలు కృషి చేస్తూ గ్రామ స్థాయిలో బాగా పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నాం. పార్టీ గుర్తించి పోయిన సంవత్సరం నాకు మండల యూత్ అధ్యక్ష పదవి ఇచ్చింది. ఇక అది ఇప్పుడు వీరేశం వచ్చిండు, కొద్దిగా ఓళ్ళ ఉంది. అది ఇక మా అమ్మ వార్డు మెంబర్ గెలిపించుకోవడం జరిగింది. గత 60 సంవత్సరాల నుంచి చిరువన్నారం గ్రామంలో సిపిఎం పార్టీ ఉండే. మేము కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, ఇందిరాగాంధీ పథకాలను ఆకర్షితులమై 15 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ మేము కానీ మా స్నేహితులు అందరం కానీ కలిసికట్టుగా పనిచేసి గత పోయిన సర్పంచ్ ఎలక్షన్లలో 60 సంవత్సరాల సిపిఎం ఉన్న గ్రామాన్ని సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరం ఏకదాటిగా గెలిపించి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసినాం. ఇక చిరుమర్తి లింగయ్య ప్రలోభాలకు గత పోయిన 2 సంవత్సరాల కింద మా సర్పంచ్ నంద్యాల చైతన్య నర్సిరెడ్డి గారు, ఉప సర్పంచ్ కూడా వెళ్ళిపోవడం జరిగింది. పోయినా కూడా మిగతా 4 వార్డు మెంబర్లు అట్నే ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేసుకుంటూ పార్టీ బలానికి కృషి చేసినాం. మొన్న ఎలక్షన్లలో కూడా చిరుమర్తి లింగయ్య గారు ఎంత ఫోన్ చేసి ప్రలోభ పెట్టినా కూడా మేము పోకుండా కాంగ్రెస్ పార్టీ కోసం, నమ్ముకున్న పార్టీ కోసం అలాగే నిలబడి మన భారీ మెజార్టీ 754 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే గారికి కూడా ఇచ్చినాం. అలాగే ఇప్పుడు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం గట్టిగా పనిచేసి పార్టీ బలోపేతం కోసం ఏది ఇచ్చినా, నాకు అవకాశం ఇచ్చి ఏది ఇచ్చినా పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే రేవంత్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు, మన 6 గ్యారంటీలు ప్రజల్లో బాగా విస్తృతంగా చర్చ జరిగి పార్టీకి ఓట్లు వేయడం జరిగింది. ఆ పథకాలు కూడా అమలు కూడా అలాగే మంచిగా చేయాలని మన సార్ని కూడా కోరుకుంటూ మన ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మొత్తం నెరవేర్చాలని కోరుకుంటున్నాం. గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో మీ గ్రామం ఎంతవరకు అభివృద్ధి చెందింది? మాకు బీఆర్ఎస్ పార్టీ గ్రామంలో అభివృద్ధి అనేది తక్కువ చెందింది, ఆర్భాటాలు ఎక్కువైనాయి. మీ ప్రతి బజార్కి సీసీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఉన్నాయా? లేవు, అన్ని పూర్తి కాలే. అయితే మీ సర్పంచ్ చెప్పే వాదన ఏంటంటే మాకు డబ్బులు రాలేదని. మన కేటీఆర్ కూడా ఇద్దరికి ఏమన్నాడు అంటే అందరికి ఎటువంటి రూపాయి బాకీ లేకుండా క్లియర్ చేసినాము అని చెప్పేసి అన్నాడు. అందులో ఎంతవరకు నిజం? మీరు ఆల్రెడీ ఒక వార్డు మెంబర్గా మీకు వర్క్ చేసిన అంటారు. డబ్బులు శ్మశాన వాటిక నేను సర్పంచ్ గారు ఇద్దరం కలిసి చేసినాం. ఇంతవరకు బిల్లు రాలేవు. ఆ సీసీ రోడ్లు చేసినాం. సంవత్సరం మీద 6 నెలలు 18 నెలలు అవుతుంది, వాటికి బిల్లులు రాలేవు. ఇంకా ఎన్ఆర్జీఎస్ పని అది. ఈ 7 బిల్లులు సర్పంచ్లకు బిల్లులు రాక ఆత్మహత్య చేసుకున్న మాట వాస్తవమే. అయితే వాస్తవానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికార పార్టీలో ఉన్న చిరుమర్తి లింగయ్య వైపు మీ సర్పంచ్ వెళ్ళిరు. ఇప్పుడు మీ గ్రామానికి ఎమ్మెల్యే ఫండ్ ఎంత ఇచ్చిండు? మీరు ఎంత డెవలప్ చేసిరు? ఎమ్మెల్యే ఫండ్ తక్కువ ఇచ్చిండు. ఆ సాగర్లో అన్ని అనౌన్స్ చేసినట్టే 20 లక్షలు ఇస్తాను గ్రామానికి. ఆ 20 లక్షలు ఇస్తా అని చెప్పేసి మా సర్పంచ్ని వాళ్ళని ప్రలోభ పెట్టి తీసుకుపోయిండు తప్ప ఆయన స్పెషల్గా మా అన్నారం మీద దృష్టి పెట్టి ఇచ్చిన ఫండ్ ఏం లేదు. మన అన్ని ఊర్లకు ఇచ్చినట్టే మా ఊరికి ఇచ్చిండు ఆయన. ఏం స్పెషల్గా ఇచ్చింది అయితే ఏం లేదు. మీ గ్రామంలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ వాటర్ వస్తుందా? 75% వస్తుంది. ఓకే. శ్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డు మీ గ్రామంలో ఉన్నాయా? పల్లె ఉన్నాయి. పర్ఫెక్ట్ నడుస్తుంది, మంచిగా ఉన్నాయి. అవి పోయినాయి. మన పల్లె ప్రకృతి వనం మొత్తం ఎండిపోయింది. మన శ్మశాన వాటిక నడుస్తుంది. క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశారు కదా గ్రామంలో, దాంట్లో అసలు ఏమన్నా క్రీడా ప్రాంగణం అనేది అది మేజర్ ఇష్యూ. బోర్డు పెట్టిరు. ఆ బోర్డు పెట్టిరు కానీ అది స్కూల్లో పెట్టిరు. అది మనం గవర్నమెంట్ ఏం చేయాలి, ఒక ప్రత్యేక ప్లేస్ తీసుకోవాలి. దానికి ప్లేస్ తీసుకొని వేరే కాడ పెట్టాలి. కానీ ప్లేస్ చూపించాలి. అది చూపించే లోపు ఆ స్కూల్లో పెట్టిరు. ఆ స్కూల్లో విద్యార్థులు చదువుకునేటప్పుడు మీ గవర్నమెంట్ పెట్టే ప్రాంగణం అది స్కూలే అది. అయితే స్కూల్లో చదువుకుంటప్పుడు విద్యార్థులు చదువుకుంటప్పుడు ఇప్పుడు క్రీడా ప్రాంగణం అంటే ఎవరైనా ఆడుకోవాలి. పోయి ఆడుకుందామంటే ఆ స్కూల్లో చదువుకుంటే డిస్టర్బెన్స్ ఉంది, దానివల్ల ఇబ్బంది అవుతుంది. స్కూల్ గ్రౌండ్ క్రీడా ప్రాంగణాలు పెట్టొద్దండి. సపరేట్గా గ్రామ పంచాయతీ ఏ ప్లేస్ చూపిస్తే ఆ ప్లేస్లో అన్ని సౌకర్యాలు కల్పించి పెట్టాలి. వాళ్ళు ఇప్పుడు అధికార పార్టీ ప్రెస్ట్ ఇచ్చేటట్లేదు, తీసేటట్లేదుగా. వాళ్ళు తీసుకుపోయి అల్ల పెట్టిరు, బిల్లు కోసం బోర్డు పెట్టిరు తప్ప స్పెషల్గా అయితే ఏం లేదు. మీ గ్రామంలో ప్రస్తుతం డ్రైనేజ్ సమస్య ఎట్లుంది? డ్రైనేజ్ ఇబ్బందిగానే ఉంది. డ్రైనేజ్ కావాలి చాలా. ఇంకా మీ గ్రామంలో ప్రజెంట్ ఇంకేమేమి సమస్యలు ఉన్నాయి? మా సమస్యలు మురికి కాలువలు ఉన్నాయి. మాకు లిఫ్ట్ ఏం చేసిండంటే 100 కోట్లతో లిఫ్ట్ అంతా ఇచ్చారు. ఆ లిఫ్ట్ పనులు నత్తనడకన ఆనే అయిపోయినాయి. దెబ్బ హరీష్ రావుని తీసుకొచ్చారు మా మంత్రి గారిని.
తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టించారు, ఎక్కడి పనులు అక్కడనే అయిపోయినాయి. ఇక మనకు కూడా గవర్నమెంట్ వచ్చింది, మన వీరేశ ఎమ్మెల్యే గారు, మన సీఎం గారు ఇట్లా అందరు కలిసి లిఫ్ట్ తొందరగా పూర్తి చేస్తే చెరువన్న గ్రామంలో సస్యశ్యామలం అవుతుంది. మొన్న చిరుమర్తి లింగయ్య ఓడిపోవడానికి గల ప్రధాన కారణం ఏంది? ప్రధాన కారణం ముఖ్యంగా పోయిన ఎలక్షన్లో చిరుమర్తి లింగయ్య గారికి అందరు కష్టపడి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త సైనికులు లెక్క పనిచేసి ఓట్లు వేయించిండు. కానీ ఒక్కరిని కూడా గెలిచినాక బీఆర్ఎస్కు అమ్ముడు పోయి ఒక్క వ్యక్తిని కూడా పట్టించుకోలే. ఏమైనా తెల్ల సొక్క వేసుకొని ఆయనకి ఆడ డబ్బాలు కొడుతోళ్ళకు వాళ్ళనే నమ్మిడు తప్ప నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరిని కూడా పట్టించుకోలే. ప్రజాపాలన మీద ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ప్రజల స్పందన మంచిగా ఉంది. ప్రజా పాలన మీద అన్ని స్కీములు మంచిగానే ఇచ్చారు, కానీ మనం అమలు చేస్తే తొందరగా మంచిగా ఉంటుంది. ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయినాయి కదా, దాని మీద ప్రజల స్పందన ఎట్లుంది? ఇంప్లిమెంట్ అయినాయి గ్రామ స్థాయిలో. అది బస్సులు ఎక్కుడు దిగుడు గ్రామ స్థాయిలో తక్కువ కాబట్టి జనానికి అనేది ఇంకా అది ఇబ్బందిగానే ఉంది. ఈ ఆరోగ్యం కూడా అంత ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు చేసారు, 10 లక్షలు చేసిరుగా. మీరు అవేర్నెస్ కల్పిస్తారా పబ్లిక్ లో? 10 లక్షలు ఏ ప్రైవేట్ హాస్పిటల్ పైన చూపించుకోవచ్చు అని చెప్తున్నాం, ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. ఎందుకు అంటే 3 లక్షల నుంచి 10 లక్షలు చేయడం నాడే జోకు చెప్తున్నాం. ఇంత పెద్ద ఆపరేషన్ సరే 10 లక్షలు అయిపోతుంది. ఏ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చేయించుకోవచ్చు చెప్తున్నాం. నెక్స్ట్, మీ గ్రామంలో ఎన్ని ఇంద్రమిండ్లు ఉన్నాయి? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని వచ్చినాయి మీ గ్రామంలో? డబుల్ బెడ్రూమ్ ఒక్కటి కూడా రాలేవండి. 10 సంవత్సరాలు. ఇప్పుడు 10 సంవత్సరాలలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలే మా ఊళ్ళే. అది మోసపూరితమైన హామీ. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంతకుముందు ఇందిరమ్మ ఇల్లే తప్ప ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా లేదు. దళితులకు 3 ఎకరాల భూమి మీ గ్రామంలో పంపిణీ చేసిరా? ఒక్కరికి కూడా రాలే. దళిత బంధు, బీసీ బంధు ఎన్ని యూనిట్లు వచ్చాయి మీ గ్రామంలో? దళిత బంధు అనేది ఒక దగా మోసం. అది ఆ దళిత బంధు పేరు చెప్పుకొని ఓట్లు దండుకోవాలని కేసీఆర్ ఎమ్మెల్యేలు చూసి తప్ప ఇక్కడ ఏమీ లేదు. దళిత బంధు ఒక 7-8 యూనిట్లు అని పెట్టి వాళ్ళకు మొత్తం కులాల కుంపులు ఆట పెట్టిరు తప్ప ఒక్కరికి కూడా దళిత బంధు ఇవ్వాలి. గ్రౌండింగ్ చేయాలి, డబ్బులు ఒక్కరికి ఒక్కరికి ఇవ్వలే. బీసీ బంధు ఒక్కరికి వచ్చినాయి. గొర్రెల యావ సంఘాలకు గొర్రెల యూనిట్ల కోసం డీడీ కట్టించుకోరు. మొదటి విడతలు వచ్చినాయి, రెండో విడతలు మీ గ్రామంలో ఎన్ని యూనిట్లు? అసలు మా ఊర్లో గొర్రెల యూనిట్లు అనేది ఒక్కటి కూడా రాలే. అయితే లాస్ట్ 2వ యూనిట్లో 2 కాడ డబ్బులు కట్టించుకొని అక్కడ తీసుకుపోయారు. 61 డీడీ కట్టించి తీసుకుపోయి అక్కడ తీసుకుపోయి గొర్రెల తిప్పి 3-4 రోజులు తిప్పారు. వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళకి గొర్రెలు లేకుండా ఉట్టిగా పంపించారు. ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతాము డబ్బులు రాక. అయితే ఇప్పుడు రానున్న సర్పంచ్ ఎలక్షన్లో ప్రజలు కోరుకుంటే పార్టీ ఆదేశిస్తే మీరు సర్పంచ్ ఎలక్షన్ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగానే ఉన్నాం. ఒకవేళ మీరు సర్పంచ్ గెలిస్తే మీ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటారు? గ్రామాన్ని అన్ని మౌలిక సదుపాయాలు తీసుకొని అమ్ముడు పోయిన వ్యక్తులు లెక్క కాకుండా ప్రతి ఒక్కరికి నిరంతరం అందుబాటులో ఉంటూ నాకు వచ్చిన సమస్యలన్నీ పరిష్కరిస్తా. ఇప్పుడు రానున్న సర్పంచ్ ఎలక్షన్లు, పార్లమెంట్ ఎలక్షన్లకు ఉద్దేశించి మీరు ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటారు? ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. ఇందిరమ్మ రాజ్యం అందరికీ తెలుసు. ఇండ్లు కానీ ఏది కానీ ప్రజాపాలన ప్రతి ఒక్కటి ప్రజాపాలన ఎన్ని హామీలు ఇచ్చారో అన్ని పూర్తి చేయించే బాధ్యత మాది. మీకు గ్యారంటీ కార్డులు కూడా ఇచ్చినాం ప్రతి ఒక్క ఇంటికి. ఏది రాకుండా నిలదీయమని చెప్పేసి మమ్మల్ని అడుగుతున్నాం. అయితే చివరిగా రైతు బంధు అనేది ఒక ఎకరం 2-3 గుంటల ఉన్న వాళ్ళకి పడ్డాయి, మిగతా ఎవరికి ఇప్పుడు అయితే పడలేదు. 2 ఎకరాలు దాటింది అంటే నిన్న నుంచి స్టార్ట్ అయింది. అది మిగతా అందరికి ఇప్పుడు ఇదివరకు అంటే కట్ ఆఫ్ పెడతారు, 5 ఎకరాలకు వస్తే 10 ఎకరాలకు వస్తే రైతుల అపోహ ఉంది. అది నిజమా? మీకు ఏమన్నా అటువంటి గైడెన్స్ వచ్చినాయా? ప్రతి ఒక్కరికి ఉంది. అది కూడా సన్నకారు రైతులు ఉంది. ఆ సన్నకారు రైతుల వరకు రైతు బంధు ఇస్తే మంచిది అనేది ప్రతి ఒక్కరికి ఉంది గ్రామంలో. లేకుంటే ఒక 10 ఎకరాల ఎంతో ఇచ్చి ఎండు చేసి ఎన్ని ఎకరాలు ఉన్నా అంతవరకు వేస్తే మంచిది అనేది ప్రతి ఒక్క పబ్లిక్లో ఉంది. ఉదాహరణకు ఒక 20 ఎకరాలు ఉన్న రైతు ఉండనుకో, మనకు గవర్నమెంట్ 5 ఎకరాలకి కట్టి పెట్టింది అనుకో, ఆ 20 ఎకరాలైనా కూడా 5 ఎకరాల వరకు పైసలు వేసి మిగిలినకి బంద్ చేస్తే మంచిగా ఉంటుంది అనేది అందరు రైతులలో ఉంది.